స్టఫ్డ్ మిర్చి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో మరి స్టార్ట్ చేద్దామా? మరి స్టార్ట్ చేద్దామండి. ముందు ఏం చేయాలి? ఫస్ట్ మిర్చి తీసేసుకొని దాన్ని ఇలా లైన్ ఇలా కట్ చేసేసుకొని దీంట్లో నుంచి సీడ్స్ అన్ని తీసేసేయాలి. ఓకే, మెయిన్ మనకి ఆ మిర్చిలో ఉండే ఆ సీడ్స్ వల్లే ఘాటుతనం ఉంటుంది. అది తీసేస్తే వెళ్ళిపోతుంది ఘాటుతనం. సో ఇప్పుడు అందులోనే మనం స్టఫ్ చేసేసుకొని ఓకే, మిర్చి అంతా కూడా మనము సీడ్స్ తీసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? ఫస్ట్ స్టవ్ వెలిగించండి. ముందుగా జీలకర్ర వేసేసి బాగా వేయించుకోవాలి. అంటే ఒక్కొక్కటి విడివిడిగా సపరేట్ చేసుకోవాలండి. తర్వాత ఆవాలు వేయాలి. అందులోనే నువ్వులు వేసి అది కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో మీ సైడ్ ఎక్కువ ఈ మిర్చి బజ్జీ అది కూడా ఏ టైంకి చేసుకుంటారు? ఎలాంటి టైంలో? అంటే ఈవినింగ్ స్నాక్స్గా, సాంబార్ రైస్ చేసినప్పుడు, అలా దాల్ రైస్ చేసినప్పుడు ఇలా. అంటే ఈ పంట మనకి రెగ్యులర్ గా దొరుకుతుంది, అవైలబుల్ లోనే ఉంటుందా? అవైలబుల్ దొరుకుతుందండి. సో వేగిపోయినట్టే. వేగిపోయింది. ఓకే, సో అయితే ఇది పౌడర్ చేసుకోవాలి కదా? పౌడర్ ఇది కూడా మిక్సీ జారు. ఇందులోనే హాఫ్ ఇంచ్ ఆఫ్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, నేను మిక్సీ పట్టేసుకొని వస్తాను. ఓకే, అయిపోయిందండి? అయిపోయిందండి. ఓకే, ఒకసారి చూపించండి ఎలా ఉంది. ఓకే, పసుపు వేయడం వల్ల మంచి కలర్ వచ్చేసింది అదంతా. ఇటు చూపించండి మా ఇటు. ఇప్పుడు ఈ పౌడర్ దీంట్లో స్టఫ్ చేసుకోవాలి. ఇది కూడా దీనికన్నా ముందు ఈ స్టఫింగ్ చేసే ముందు ఆయిల్ పెట్టేసుకొని అది హీట్ అయ్యేలోపు మనం స్టఫింగ్ చేసేసుకోవాలి. ఓకే, ఇది ఆయిల్ షాలో ఫ్రై చేస్తాం. షాలో ఫ్రై ఇప్పుడు మాకు చూపించండి ఎలానో. ఇప్పుడు దీంట్లో ఈ పౌడర్, ఫైన్ పౌడర్ స్టఫ్ చేసుకోవాలండి. ఖాళీ ఇలాంటివి స్టఫింగ్ అది ఉన్నప్పుడు మనం ఖాళీగా టైం చూసుకుని రిలాక్స్గా చేసుకునే వంటలు. అవును, ఎక్కువగా పండగలప్పుడు అది చేసుకుంటూ ఉంటారు ఇలాంటి స్పెషల్స్. చేసుకుంటాం. ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు మనకి కుకింగ్ లో హెల్ప్ చేయడానికి చాలా మంది ఉంటారు. పెద్ద ఫ్యామిలీయా మీది? అత్తయ్య, మామయ్య, మా హస్బెండ్, మేము. మా సిస్టర్ ఇన్ లాస్కి మ్యారేజెస్ అయిపోయినాయి, వాళ్ళు సపరేట్. మీ హస్బెండ్ సైడ్ మొత్తం ఎంతమంది? వాళ్ళు 4 members అండి. 3 members సిస్టర్స్, మా హస్బెండ్ ఒక్కరే. చాలా లక్కీ అయితే. అలా పుడితే చాలా అదృష్టం అంటారు కదా. అంటే 3 అమ్మాయిల తర్వాత అబ్బాయి పుట్టినా, లేదంటే 3 అబ్బాయిల తర్వాత అమ్మాయి పుట్టినా చాలా లక్కీ అంటారు. మరి మిమ్మల్ని కూడా అలానే చూసుకుంటూ ఉంటారేమో కదా, ఒక్కదాని ఒక్క మరదలు అని చెప్పేసి చూసుకుంటారు. ఓకే,
ఇలాగా అన్నిటికీ మనం స్టఫింగ్ చేసుకోవాలి. చేసేసుకోవాలి. మీరు చేసే వంటలు అంటే మీ అత్తగారికి ఇష్టమా? ఇష్టం అండి, అందరికి ఇష్టం. మీరు వంటలన్నీ చాలా ఫాస్ట్గా చేసేస్తారా? అవునండి. ఓకే, మనకి ఆయిల్ కూడా హీట్ అయ్యింది. ఇప్పుడు ఈ స్టఫ్ చేసిన మిర్చిని షాలో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మూత పెట్టేద్దామా? పెట్టేయండి. సుమలత గారు అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసి గార్నిషింగ్ నేను తీసేస్తానండి, ఇచ్చేసి. ఓకే, మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. గార్నిష్ చేద్దామా? అవునండి, గార్నిషింగ్ కొత్తిమీర, కొంచెం లెమన్ పీస్. వేడివేడిగా మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. స్టఫ్డ్ మిర్చి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బజ్జీ మిరపకాయలు 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1/2 కప్పు, నిమ్మరసం కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. స్టఫ్డ్ మిర్చి తయారు చేసుకునే విధానం: ముందుగా బజ్జీ మిరపకాయలు కట్ చేసి లోపల గింజలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో జీలకర్ర, ఆవాలు, నువ్వులు వేసి వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకుని అందులో పసుపు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న బజ్జీ మిర్చిలో స్టఫ్ చేసుకుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి నూనె పోసి వేడైన తర్వాత స్టఫ్ చేసుకున్న బజ్జీ మిర్చీలను నూనెలో వేసి అన్ని వైపులా బాగా మగ్గించుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ మిర్చి రెడీ.